నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. రాత్రి పడుకునే ముందు పేపర్ పైన ఏదైనా మనం కోరుకున్నది రాసి పెట్టుకొని పిల్లో కింద పెట్టుకొని పడుకుంటే అది నిజమవుతుందా? అసలు ఎలా సాధ్యం ఇది? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చాలా డౌట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది చాలా మందికి విడ్డూరంగా వింతగా అనిపిస్తుంది. పేపర్ మీద రాసి పెట్టుకొని రాత్రి పిల్లో కింద పెట్టుకొని పడుకుంటే నిజం అవుతుంది అంటున్నారు. అదే అసలు ఎలా సాధ్యం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే దీని తర్వాత కూడా ఒక స్టెప్స్ ఉంటాయి, నేను కవర్ చేస్తాను. అవి యాక్చువల్లీ ఏంటి అంటే చూడండి, మనం రాత్రి పడుకునే ముందు ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంటుందండి. ఓకే, అంటే చూడండి మెలకువకు నిద్రకు మధ్యలో. ఓకే, ఇంకొకటి ఏంటి, నిద్రకు మెలకువ మార్నింగ్ టైంలో సబ్ కాన్షియస్ చాలా ఫాస్ట్గా యాక్టివ్ పనిచేస్తుంటుంది. ఆ సమయంలో మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటామో అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా రాయమని చెప్తారు. అంటే మీ ఇష్టం, ఇప్పుడు మీరు పిల్లో కింద పేపర్ పెట్టుకుంటున్నారు కాబట్టి మీ విషయస్ ఎన్ని ఉంటే అవన్నీ రాయమని చెప్తాను. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఒక మనిషికి ఏదైతే కావాలని కోరుకుంటాడు, ఏమని కోరుకుంటాడు అని హరితగా జనరల్గా మంచి ఆరోగ్యము, మంచిగా పర్ మంత్ ఇన్కమ్ పెంచుకొని ఒక ఇల్లు, కారు, అదే గోల్డ్, సింపుల్ గా చెప్పాలంటే సుఖ సంతోషాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉంటాయి కదా. సో వాటన్నిటి నేను ఏమంటానంటే ఆల్రెడీ పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలను రాయమని చెప్తాను. ఎందుకంటే చూడండి, ముందుగానే మనం విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత ఎప్పుడు చెప్తుంటాం, జనరల్ మామూలుగా ఆల్రెడీ అచీవ్ అయినగా చెప్తుంటాం. బట్ ముందుగా చెప్తున్నాం అంటే బిలీవ్, నమ్మకం, విశ్వంతో అనుసంధానం, విశ్వం మనకి ఇస్తుందనే నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే మొత్తం నడిపిస్తుందండి. నమ్మితే రాయిలో కూడా భగవంతుని చూస్తారు, నమ్మకుంటే భగవంతుడే వచ్చి డైరెక్ట్ మాట్లాడినా ఏముందిలే అనుకుంటారు. అంటే ఇక్కడ మొత్తం మీద నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. ఇందాక మీరు అన్నారే వింతగా విడ్డూరంగా, ఎవరికైనా ఇది వింటే అలానే అనిపిస్తుంది. బట్ నాకు కూడా డిస్కషన్ చేయాలంటే నాకు కూడా అదే అనిపించింది, ఏంటి ఇది ఎలా సాధ్యం, ఏం మాట్లాడుతున్నారు. అవునవును, థ్యాంక్ యూ సో మచ్. అయితే పోను ఏమవుతుందంటే అలా రాసిన తర్వాత మీరు ఏదైతే కావాలని రాసిన తర్వాత ఏమవుతుందంటే మార్నింగ్ లేవగానే మంచి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు కనుక టెన్షన్ స్ట్రెస్ఫుల్గా పడుకున్నారనుకోండి, మార్నింగ్ అదే భావాలతో ఉదయం నిద్రలేస్తారు. ఏ భావాలతో అయితే ఉదయం నిద్రలేస్తారో అదే త్రూఅవుట్ ద డే క్యారీ అవుతుందండి. ఒకవేళ నిరాశ నిస్పృహత ఉన్న వ్యక్తికి ఆ పని సాధ్యపడుతున్న పని కూడా సాధ్యపడకుండా ఉంటుంది. అదే ఆశావాద దృక్పథం ఆప్టిమిస్టిక్గా ఉన్న వ్యక్తికి అసాధ్యాలు కూడా సుసాధ్యాలుగా మారుతుంటాయి. అంటే ఇక్కడ ఆశ రావాలి అంటే నా వల్ల అవుతుందనే నమ్మకం తనలో కలగాలి. అలా ఎప్పుడు కలుగుతుంది, ఆ విశ్వం ద్వారా నాకు అవుతుంది అనే బలమైన నమ్మకంతో ప్రతిదీ రాయమని చెప్తాను. ఇంకా మీకు పాసిబిలిటీ ఉంటే ఎల్లో కలర్ అండ్ రెడ్ పెన్తో రాస్తే ఇంకా బెస్ట్ అండి. మీరు ఎక్కువ చెప్తుంటారు ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్, ఎల్లో రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకోసం చూస్తే హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఉన్నంత వేరే దానికి ఉండదు అంత కాంబినేషన్. అది ఏదైతే పడుతుందో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక్కడ కలర్స్ అనేది సెకండరీ థింగ్ అండి. బట్ ఎప్పుడైతే మనం రాస్తుంటామో అది రాసిన తర్వాత ఐస్ ద్వారా వెళ్తుంది ఇన్ఫర్మేషన్, ఐస్ ద్వారా వెళ్ళి మనసులో స్టోర్ అవుతుంది కదా. సో మామూలు రాదానికి దానికి రాసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉన్నది బ్రెయిన్ ఈజీ గుర్తుంచుకుంటుంది. సో దానికోసమే నేను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మా పార్టిసిపేషన్ చెప్తాను. ఎస్పెషల్లీ ఇప్పుడు సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో అందరికీ చేసేది ఏంటంటే కావాలంటే చెక్ చేసుకున్నారండి. అయితే ఇప్పుడు కొంతమంది అంటారు అది నిజంగా వాస్తవ రూపం దాడుస్తుంది అంటే, కొంతమంది నేను చెప్తే వాస్తవ రూపం కూడా వచ్చిందండి. ప్రతి వీడియో తర్వాత కూడా ఒక ఫీడ్బ్యాక్ అనేది మనం చూపిస్తున్నాం. వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి క్లాసులో చెప్పడం జరిగింది. సో మీరు అడగచ్చు, సార్ ఎట్లా వస్తుంది, డైరెక్ట్ ఏమైనా విశ్వం ఏమైనా ఒళ్ళో వేస్తుంది అంటే అది ఏం రాదండి. ఆచరణలో రాకడానికి సింప్లెస్ట్ వేలో ఎవరైనా ఫ్రెండ్ చెప్పొచ్చు. చూడండి, నదీ ప్రవాహ దిశ ఇలా ఉందండి. పడవ ప్రయాణం కూడా నదీ ప్రవాహ దిశకు సమాంతరంగా ఉంటే ఈజీగా ఫ్లో ఉంటుంది. అదేవిధంగా మన ప్రయత్నానికి విశ్వం కనుక తోడైంది అనుకోండి, డెఫినెట్లీ మనం అనుకునేవన్నీ కూడా అనుకున్నట్టుగా సాధిస్తాం. మీకు అలా అచీవ్ అవ్వడం కోసం డిఫరెంట్ పర్సన్స్ను, అంటే కొత్త పర్సన్స్ను పరిచయం చేయొచ్చు. ఆపర్చునిటీస్ ఎదురవచ్చు, సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా. కేవలం ఒక్కసారి రాసి పడుకొని పిల్లో కింద పెట్టుకొని పడుకుంటేనే జరిగిపోతుందా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా చేయొచ్చు. అట్లీస్ట్ మినిమం ఒక 40 days, అంటే ఒకటే పేపర్ పెట్టుకుని ట్రాన్స్పరెంట్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ షీట్ దొరుకుతాయి కానీ బుక్ స్టాల్లో, ఆ ట్రాన్స్పరెంట్ షీట్లో కనుక పెట్టేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నవి జరుగుతుంటాయి. సో దీనికోసం ఇంకా ఇలాంటి డౌట్స్ కోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్, అంటే అవేర్నెస్ అనేది ఉండాలి కదండి హరిత గారు. సో మీరు ఇందాకన్నా కొత్త వారికి ఏంటంటే ఇది ఒక వింతగా విడ్డూరంగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే రిజల్ట్స్ చూస్తే ఏంటి నమ్ముతారు కదా, ఎన్నో రిజల్ట్స్ మన దగ్గరకు రావడం. దీనికి సంబంధించి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఫాలో అవుతే
ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. ఎస్ అంటే అది ఎలా ఫాలో అవ్వాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ అవును, దానికోసం ఏం చేస్తామంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. వాళ్ళు క్లాస్కి అటెండ్ అయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నాతో క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. దీని తర్వాత 6 days లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ నేను కనెక్ట్ చేస్తాను. ఈ క్లాస్లో మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి డౌట్ క్లియర్ ఉంటుంది. సైంటిఫిక్ ప్రూఫ్స్ అండి, ఎందుకంటే సైంటిఫిక్ నేనే నమ్మను, ఎందుకంటే యాజ్ ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కదా సైన్స్ స్టూడెంట్గా ఫస్ట్ ఏదైతే నమ్ముతానంటే ప్రూఫ్స్ ఉంటేనే నమ్ముతాను. నేను ఆ ప్రూఫ్స్తో నేను చాలామంది రిజల్ట్స్ చూపించిన తర్వాత అవే ప్రూఫ్స్గా కొత్త వారికి చూపించడం అనేది జరుగుతుందండి హరిత గారు. ప్రూఫ్స్ సైంటిఫిక్ రీజన్ తో ఇవి మీరు చెప్తున్నారా? ఎస్ అవునండి. అంటే ఎవరైనా మీ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చా? కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తారా అంటున్నారు, అంటే దీనివల్ల వాళ్ళలో మార్పు వస్తుంది అంటున్నారు. అంటే ఏ విషయంలపై మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు మీ క్లాసెస్లో? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే సాధారణంగా ఒక మనిషి ఏమని కోరుకుంటారు హరిత గారు? మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రిలేషన్షిప్స్ను అండ్ కెరియర్ను. అంతే, మెయిన్ 4 areas ఆఫ్ లైఫ్లో తన ఇంప్రూవ్మెంట్ ఉండాలని కోరుకుంటాడు. సో ఈ 4 areas పైన మొత్తం వాళ్ళకి డీటెయిల్గా నేర్పిస్తాం. అసలు ఎందుకు ఆ ఇష్యూ వచ్చింది, మెయిన్ రూట్ కాస్ట్ నేను చెప్పేస్తాను, దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి. సో దీని రోజు రెగ్యులర్గా సాధన చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, క్లాస్లో ప్రాక్టికల్ క్లాసెస్లో ఏమేమి ఉంటాయంటే మెడిటేషన్ ఉంటుంది, విజువలైజేషన్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది, అఫర్మేషన్ ఉంటుంది. ఏ రోజైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళలో కర్మలు దగ్ధమవుతాయి ఒకటి, ప్లస్ క్లారిటీనెస్ వస్తుంది, లైఫ్పై క్లారిటీనెస్ వస్తుంది. ఏ రోజైతే లైఫ్పై క్లారిటీ వచ్చిందో ఆ వ్యక్తి అనేది ముందుకెళ్తూ ఉంటాడు. అదేవిధంగా విజువలైజేషన్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు అతను ముందుగా మనకేమంటామంటే నైట్ పడుకునేటప్పుడు పేపర్పై రాసినప్పుడు అది అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత అంటాం కదా, ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా చూసుకోమంటాం. రాత్రి పడుకునే ముందే ఆజ్ఞా చక్రం దగ్గర ఆల్రెడీ జరిగినట్టుగా చూడమని చెప్తాం. ఎప్పుడైతే వాళ్ళు ఆల్రెడీ జరిగినట్టుగా చూస్తే వాళ్ళ లోపల ఏమవుతాయంటే ఎస్ నేను సాధించగలననే నమ్మకం ఏర్పడుతుంది, ప్రశాంతంగా పడుకుంటారు. ఏ వ్యక్తి అయితే ప్రశాంతంగా నైట్ నిద్రలేస్తాడో పడుకుంటాడో మార్నింగ్ యాక్టివ్గా నిద్రలేస్తాడు. ఎవరైతే యాక్టివ్గా నిద్రలేస్తాడో వాళ్ళు చేసే యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. సింపుల్. లైఫ్లో సక్సెస్ కావాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అని చెప్తున్నారు. అవునండి. సో మీ క్లాసెస్కి అటెండ్ కావాలి అంటే ఏం చెప్తారు వ్యూవర్స్కి, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎస్, డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి లేదా గూగుల్ ఫామ్ కనుక ఫిల్అప్ చేస్తే మాత్రం డెఫినెట్గా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ విజయ్ గారు. లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్కు మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీరు నా జీవితంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలు నేను ఎన్నో ధ్యానాలు చూసినాను కానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్. అమ్మా నాన్నని కలపడం ఒకటి, నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు, ఎలా అంటే 10,000 ఎట్నుంటి వచ్చిందో కూడా తెలియదు సార్. ప్లస్ నైట్ వచ్చేసి నాది తాలిబట్టు చైన్ పెరిగిపోయింది సార్. అది ఎలా చేపించుకోవాలా, డబ్బులు లేదు అని నేను ఆలోచిస్తా అంటే పోయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో 50,000 కట్ట కనపడింది సార్. నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి. మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా రోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్.